మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమరావతి పెద్దపులిపాక కరకట్ట వద్ద ఫైల్స్ దహనం ఘటన ఇప్పుడు కలకలం రేపింది. అవి మైనింగ్ శాఖకు చెందిన దస్త్రాలుగా అనుమానిస్తున్నారు. కృష్ణానది ఇసుక తిన్నెల వద్ద కారు ఆపి మరీ ఫైల్స్ తగలబెట్టినగా స్థానికులకు అనుమానం వచ్చి ప్రశ్నించారు. దీంతో కారులో వచ్చిన వారు పరారయ్యారు. ఇక దహనం చేసిన వారిని స్థానికులు వెంబడించినప్పటికీ కూడా వారు చిక్కలేదు. ఈ సమాచారాన్ని స్థానికులు ఎమ్మెల్యే బోడే ప్రసాద్కు చేర్చడంతో ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చారు. దగ్ధమైన ఫైళ్లను గనుల శాఖకు చెందినవిగా గుర్తించారు. ఏపీ ఎండీసీ దస్త్రాలను మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరులే దహనం చేయాలని చూశారని భావిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో వాటిని కాల్చిపారేసే యత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. పలు దస్త్రాలు, హార్డ్ డిస్క్లు కాలిపోయాయని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తెలిపారు. అధికారులు విచారణ చేపడితే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని అన్నారు. ఇక ఈ ఘటనపై విచారణ చేపట్టారు పోలీసులు. ఈ క్రమంలోనే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ సమీర్ శర్మ కార్ డ్రైవర్ నాగరాజును అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో నాగరాజు పలు కీలక విషయాలు వెల్లడించారు. సమీర్ శర్మ ఆదేశాలతోనే రికార్డులు దగ్ధం చేసినట్టుగా తెలిపారు డ్రైవర్ నాగరాజు. హెడ్ ఆఫీస్ లో సెక్షన్ హెడ్ శ్రీనివాస్, సమీర్ శర్మ, ఓఎస్డీ రామారావుల పాత్ర ఉన్నట్లుగా డ్రైవర్ నాగరాజు పోలీసులకు తెలిపారు. సమీర్ శర్మ ఆదేశాలతో డాక్యుమెంట్స్, హార్డ్ డిస్క్లు గోనె సంచుల్లో దాచినట్లుగా వెల్లడించారు నాగరాజు. కారులో ఎక్కించుకుని తెచ్చి దగ్ధం చేసినట్లుగా డ్రైవర్ నాగరాజు తెలిపారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి, ఇక్కడ ఫైల్స్ దగ్ధం కేసులో కీలక విషయాలు అయితే బయటపడుతున్నాయి, కొంతమంది పేర్లు కూడా బయటకు వస్తున్నాయి. ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి, అక్కడ వాళ్ళు ఏమంటున్నారు? నిన్న నైట్ ఏదైతే 9 గంటల ప్రాంతంలో కూడా విజయవాడ సరిహద్దు దాటిన తర్వాత ఏదైతే యనమల కుదురు నుంచి అవనిగడ్డ వెళ్ళే కరకట్ట మార్గం ఏదైతే ఉందో ఆ కరకట్ట మార్గం దగ్గర ఈ ఫైల్స్ ఏదైతే ప్రభుత్వానికి సంబంధించిన 2023 ఆ సమయానికి సంబంధించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫోటోతో కలిగి, అలాగే ఆ గనుల శాఖకు సంబంధించి, అలాగే ఖనిజాభివృద్ధి సంస్థకు సంబంధించిన ఫైల్స్ సంబంధించిన అధికారులకు సంబంధించిన ఫోటోలతో పేరుతో ఉన్న ఫైల్స్ అన్నింటినీ, అలాగే కొన్ని హార్డ్ డిస్కులను కూడా దగ్ధం చేసిన పరిస్థితి కనిపించింది. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఎవరైతే స్థానికులు ఉన్నారో ఆ స్థానికులు ఆ ఫైల్స్ను గుర్తించి ఇది వాహనం, ప్రభుత్వ వాహనం రావటం, ఆ కారులో రావటం, ఆ కారులో నుంచి వచ్చి ఆ ఫైల్స్ని దగ్ధం చేసే ప్రయత్నం చేయటం, ఆ కారుని కూడా చూసి స్థానికులు గుర్తించి దానిపై ప్రభుత్వ వాహనం అంటూ కూడా ఏదైతే ఉందో ఆ ప్రభుత్వ వాహనం అనే పేరుంటాం ఇక్కడ దగ్ధం అంటే కాగితాలు ఏవో దగ్ధం చేస్తున్నారనే ఉద్దేశంతోనే అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే కూడా ఈ విషయాలని వెంటనే ఫోన్ చేసి సమాచారం అందించడం జరిగింది స్థానికులు. ఆ నేపథ్యంలోనే అక్కడ అయితే ఆ పరిధిలోకి వస్తుందో పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోకి ఈ దగ్ధంకి సంబంధించిన విషయం అంతా వస్తుంది కాబట్టి ఆ పోలీసులకు వెంటనే స్థానిక ఎమ్మెల్యే సమాచారం ఇవ్వటం, వెంటనే మెరుపు వేగంతో పోలీసులు ఆ ఘటనకి అక్కడున్న ఏదైతే ప్రాంతం ఉందో దగ్ధం చేసిన ప్రాంతం సుమారు 5-6 కిలోమీటర్లో ఉంటుంది, స్టేషన్ నుంచి 5-6 కిలోమీటర్లు ఉంటుంది. ఆ కిలోమీటర్ల దూరంలో కూడా వెంటనే చేరుకొని అక్కడున్న ఫైల్స్ సంబంధించి ఆ ఫైల్స్ను స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే స్థానికులు ఎక్కువగా చేరి దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో కూడా ఈ కారు ఇప్పుడు మీరు ఏదైతే చూపిస్తూ ఉన్న కారు ఇది ప్రభుత్వ వాహనం స్టిక్కర్ వేసుకున్న కారు. ఈ కారులోనే వారు ఆ డ్రైవర్ అనే నాగరాజు కానీ ఫైల్స్ దగ్ధం చేయడానికి వచ్చిన వ్యక్తి ఇంకోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ కూడా ఈ వాహనంలోనే పారిపోయేందుకు ప్రయత్నించారు. ఈ వాహనాన్ని స్థానికులు వెంబడించినప్పటికీ వాళ్ళని దాటుకొని ఈ వాహనం, ఎందుకంటే ఇది ఇనోవా వాహనం, చాలా స్పీడ్గా వెళ్తుంది, 2.4 వెహికల్, ఇది చాలా స్పీడ్గా వెళ్తున్న వాహనం, కానీ స్థానికులు చేయలేని పరిస్థితి కూడా నెలకొంది. వాళ్ళు ఆ స్థానికుల వెంబడించినప్పటికీ వీళ్ళు ఈ వాహనం వేసుకొని వెంటనే వెళ్ళిపోయిన పరిస్థితి కూడా ఉంది. అక్కడున్న పోలీసులు అయితే ఈ వాహనంలో ఉన్న ఇద్దరిని కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి కూడా ఉంది. ఈ వాహనాన్ని ఇప్పుడు ప్రస్తుతం పోలీస్ స్టేషన్ వద్దకు కూడా తీసుకొచ్చారు. ఈ వాహనంతో పాటు ఈ వాహనం నడిపిన డ్రైవర్ని, అదే అతనికి సహాయం చేసిన ఇంకొక అధికారిని, ఇద్దరిని కూడా ఇటు పోలీసులు అయితే అదుపులో తీసుకొని ఈ దహనానికి సంబంధించి ఎవరైతే ఫైల్స్ దహనం కానీ ఇవన్నీ చేస్తూ వచ్చారో వాళ్ళని అదుపులోకి తీసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. వాళ్ళ దగ్గర నుంచి కొంత ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసుకున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఈ వాహనం మొత్తం కూడా ప్రభుత్వ శిఖరానికి సంబంధించి ప్రభుత్వ ఎనవలం అంటే దేశానికి సంబంధించిన జెండాను ఎదురుగా పెట్టుకున్నారు. దాంతోపాటు ఏదైతే ఉందో ప్రభుత్వ వాహనం అని పెద్ద స్టిక్కర్స్ కూడా వేసున్నాయి. ఇది కంపల్సరీగా గవర్నమెంట్లో ఉన్న వ్యక్తులు వాడిన వాహనంగా కూడా చెప్తా ఉన్నారు కాబట్టి ఆ నెంబర్ కానీ ఆ వెహికల్ నెంబర్ కానీ వెహికల్ కూడా ఒక సెక్రటరీ స్థాయి ఒక పెద్ద స్థాయి వ్యక్తులు వాడిన వెహికల్ లాగే ఉంది. దానికి సంబంధించిన వెహికల్లో కూడా చెప్తా ఉన్నారు. ఎవరైతే సమీర్ శర్మ అని ఉన్నారో సమీర్ శర్మ
వెహికల్గా కూడా అనుమానిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆయన దగ్గర సమీశ్వరం దగ్గర ఎవరైతే డ్రైవర్ నాగరాజు అనే వ్యక్తి ఉన్నారో ఆ డ్రైవర్ నాగరాజు పనిచేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అతనే డైరెక్ట్గా ఈ ఫైల్స్ అనేవి గోను సంచిలో వేసుకొని హార్డ్ డిస్కులతో పాటు ముఖ్యమైన ఫైల్స్ కానీ ఫైల్స్తో పాటు నోట్ ఫైల్స్ కానీ అలాగే అక్కడ సంబంధించి కొన్ని రివ్యూకు సంబంధించి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి నిర్వహించిన రివ్యూకు సంబంధించిన ఫైల్స్ కానీ మొత్తం కూడా దాదాపుగా కుప్పలు తెప్పలుగా పెద్ద ఈ గోను సంచిలో కూడా వేసుకొని ఆ కారులోంచి తరలించి పెద్దపులిపాక అలా యనమలకుదురు ప్రాంతం మధ్యలో అక్కడ ఉన్న డంపింగ్కి సంబంధించి రోజు అక్కడ ఆ డంపింగ్ అనేది అక్కడ వేస్తూ ఉంటారు. అక్కడికి తీసుకొచ్చి ఫైల్స్ అనేవి దగ్ధం చేసే ప్రయత్నం కూడా చేశారు. ఈ స్థానికులు చుట్టం వల్ల వెంటనే వీళ్ళు కొన్ని ఫైల్స్ని ఆడే వదిలేసి పారిపోయే పరిస్థితి కూడా ఈ కారులో చేసిన పరిస్థితి ఉంది. స్థానికులు అయితే చిక్కలేదు కానీ పోలీసులు అయితే ఈ వాహనంలో నడిపిన వారిని ఈ వాహనంలోంచి ఆ దగ్ధాన్ని చేయడానికి సపోర్ట్ చేసిన వ్యక్తిని అయితే ప్రస్తుతం అదుపులో తీసుకున్నారు. వారి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అయితే లాగేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎవరు ఈ ఫైల్స్ని మీకు ఇచ్చారు, వాళ్ళు ఎవరు దగ్ధం చేయమన్నారు ఇన్ఫర్మేషన్ అయితే వారి దగ్గర నుంచి సేకరిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అక్కడ ఉన్న కొంతమంది అధికారుల పేరు కూడా నాగరాజు చెప్పినట్టు కూడా చెప్తా ఉన్నారు. ప్రస్తుతానికి సమీర్ శర్మ అనే పేరు దాంతోపాటు మరికొంతమంది అధికారుల పేరు కూడా పోలీసుల వద్ద ప్రస్తావించినట్టు కూడా తెలుస్తూ ఉంది. దీనిపై కూడా ప్రభుత్వం చాలా లోతైన విచారణ చేస్తామంటూ ఇప్పటికే గనుల శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో కొల్లు రవీంద్ర ఆదేశాలు జారీ చేయడం కూడా మనం చూసాము. దానికి సంబంధించి ఆయన ఈ ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళని కంపల్సరీగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాము, దీని వెనక ఆంతర్యం ఏంటి, దాని ఉద్దేశం ఏంటి అనేది తెలుసుకుంటాము, కంపల్సరీగా వాళ్ళకి శిక్ష పడే విధంగా చర్యలు తీసుకుంటామంటూ కూడా మంత్రి ఆదేశించడం అయితే జరిగింది. మల్లికార్జునుడు చూస్తే కీలకంగా కొంతమంది పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఇందాక మీరు చెప్పినట్టు అయితే అక్కడ స్థానికులు పట్టుకోపోయినా కూడా వాళ్ళని పట్టుకోలేకపోయినట్టు కూడా తెలుస్తోంది. అయితే ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి, అయితే సడన్గా ఇటు ఫైల్స్ కాల్ చేయాలి అనే ఉద్దేశం వాళ్ళకి ఎందుకు వచ్చింది అనుకోవచ్చు, దాని గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా? దీనిపైన దగ్ధానికి సంబంధించి ఎవరు కూడా స్పందిస్తున్న దాఖలాలు అయితే లేవు. ఇటు ఎప్పటి నుంచో ఎన్డీఏ తరపు నుంచి కూడా ఇటు చంద్రబాబు నాయుడు టీడీపీ తరపు నుంచి కానీ బీజేపీ తరపు నుంచి పురంధేశ్వరి కానీ అలాగే జనసేన తరపు నుంచి పవన్ కళ్యాణ్ కానీ గవర్నమెంట్లోకి రాకముందు అంటే ఎలక్షన్లు జరగకముందు చాలా విపరీతమైన ఆరోపణలు చేసిన పరిస్థితి కూడా ఉంది. ప్రధానంగా ఈ గనుల శాఖకు సంబంధించి ఇసుక పాలసీ ఏదైతే ఉందో ఇసుక పాలసీలో చాలా అవకతవకలు జరిగాయి. కొంతమంది కాంట్రాక్టులకు వాళ్ళకి అనుబంధానికి వైసీపీ ప్రభుత్వం అప్పుడు కాంట్రాక్టులను అప్పచెప్పడం కానీ ఈ డంపింగ్ యార్డులు నిర్వహించుకోవడం కానీ ఇసుక తవ్వుకోవడం కానీ అన్నీ కూడా ఈ గనుల శాఖను అడ్డం పెట్టుకొని చేసిందనే ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపించాయి. ఈ నేపథ్యంలోనే ఈ 2023, 24 అలాగే 2022 ఈ కాలంలో ఈ గనుల శాఖకు సంబంధించిన కొన్ని కీలక ఫైల్స్ని మాయం చేసే ప్రయత్నమే ఇదంటూ కూడా ఇప్పుడు ఆరోపణలు వినిపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అప్పుడు జరిగిన అవకతవకలను బయటికి రానియకుండా అక్కడ ఉన్న సమాచారాన్ని మొత్తాన్ని దగ్ధం చేయాలనే పరిస్థితితోనే ఈ ఉద్దేశం చేసుంటారని చెప్పి కూడా ఆరోపణలు అయితే పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉన్నాయి. దానికోసమే ఈ ఫైల్స్ మొత్తం కూడా హార్డ్ డిస్కులు కానీ ఫైల్స్కి సంబంధించిన కానీ అలాగే రివ్యూకి సంబంధించిన ఏదైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో నోట్ ఫైల్స్ ఉన్నాయో వాటిని కూడా తీసుకొచ్చి దగ్ధం చేశారనే చెబుతున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. కొన్ని కీలక డాక్యుమెంట్లు కూడా దాంట్లో దగ్ధమైనట్టు చెప్తా ఉన్నారు. మరికొన్ని డాక్యుమెంట్ని మధ్యలో అంటే తగలబెట్టిన తర్వాత కొంతసేపటి తర్వాత ఈ స్థానికులు అనేవాళ్ళు ఆ రహదారి పక్కన వెళ్తున్న సమయంలో వాళ్ళని చూసిన ప్రయత్నం వాళ్ళు అడ్డుకునే పరిస్థితిలో కొన్ని ఫైల్స్ పూర్తిగా తగలబడిపోవటం, తర్వాత మిగిలిన ఫైల్స్ కొన్ని తగలబెట్టిన కూడా చెబుతాను. వాటిని కొన్ని పోలీసులు అయితే హ్యాండ్ ఓవర్ చేసుకున్న పరిస్థితి కూడా ఉంది. ఆ ఫైల్స్తో పాటు కొన్ని విషయాలు అయితే ఇప్పుడు ఎవరైతే వాళ్ళ అదుపులోకి తీసుకొని ఇద్దరున్నారో వాళ్ళ ద్వారా మరికొన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీని వెనక కొంతమంది అధికారులు ఉన్నారంటూ కూడా స్వయంగా మంత్రి ప్రకటించడం కూడా జరిగింది. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్. For more videos like this, subscribe Big TV channel.